కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలి, స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలి. యానిమేటర్, అంగన్వాడీ ఆశాలను రెగ్యులర్ చేయాలి. కనీస వేతన 26,000 ఇవ్వాలి, కనీస వేతన 26,000 ఇవ్వాలి. లేబర్ కోడ్లు రద్దు చేయాలి, లేబర్ కోడ్లు రద్దు చేయాలి. 8 గంటల పని అమలు చేయాలి. నెల నెల జీతాలు ఇవ్వాలి. పరిష్కరించాలి కార్మికుల సమస్యలు వెంటనే. CITU CITU. దేశవ్యాప్తంగా కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు మేడే 140 వార్షికోత్సవం జరుపుతున్నాం. ఈరోజు స్కీమ్ వర్కర్ల పేరుతో యానిమేటర్లని, ఆశాలని, అంగన్వాడీలని, మధ్యాహ్న భోజనం ఇవన్నీ సెంట్రల్ స్కీములు. ఆ స్కీమ్ పేరుతో వీళ్ళు శాశ్వతంగా వెట్టి చాకరీ చేస్తున్నారు, తక్కువ వేతనాలు ఇస్తున్నారు, గౌరవ వేతనం పేరు చెప్పారు. ఈరోజు కనీస వేతనాలు 26,000 ఉంటే తప్ప వీళ్ళు బతికే పరిస్థితి లేదు. కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పని అడుగుతూ ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి వేతనాలు వీళ్ళకి పెంచలేదు. ఆ ఇచ్చే వేతనాలు కూడా గత 4 నెలల నుంచి యానిమేటర్లకు, వాళ్ళకు జీతాలు రాలేదంటే ఎట్లా పనిచేస్తారని అడుగుతున్నాం. వాళ్ళు రికార్డు వర్కులు అన్నీ విపరీతంగా పెంచేశారు. నాణ్యమైనటువంటి మొబైల్స్, ఫోన్లు కానీ, సెల్లు కానీ ఇవ్వటం లేదు. ఆ విధంగా ఈరోజు కార్మికుల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వాళ్ళని వెంటనే సరైనటువంటి వాళ్ళకు ఈనిపరాలు కానీ ఏమీ ఇవ్వటం లేదు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి పనిభారం పెరిగింది, పనిభారం తగ్గించాలి. అదేవిధంగా వేతనాలు, కనీస వేతనం 26,000 ఇవ్వాలి. జీతాలు ప్రతి నెల 1వ తేదీ ఇచ్చే విధంగా చేయాలని చెప్పని అడుగుతున్నాం. అట్నే లేబర్ కోడ్లు 4 కార్మిక వ్యతిరేక చట్టాలు చేసి రద్దు చేయాలని, 8 గంటల పనిని హక్కును కొనసాగిస్తామని సందర్భంగా మేము ప్రతిజ్ఞ చేస్తూ భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళకు చాలని జీతాలు ఇస్తూ కొన్ని వందల అనేక పనులు వీళ్ళకు ఫోన్లు ఇచ్చి ఫేస్ ఎడ్యుకేషన్ యాప్ కానీ లేకపోతే ఇంకోటి చేస్తున్నారు. ఇవన్నిటిని కూడా తీసేయాలా. అదేవిధంగా వీళ్ళకు వివోఏలకు సుమారుగా 4 నెలలు అయిపోయి 5వ నెల పడతా ఉన్నా కూడా ఇంతవరకు జీతాలు చెల్లించకపోవడం చాలా అన్యాయం, దుర్మార్గం. కనీసం 1 నెల జీతం రాకపోతేనే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా రోడ్ల మీదకి వస్తారు. 5 నెలల నుంచి వీళ్ళకు జీతాలు ఇవ్వకపోతే ఏ విధంగా తిని వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా పోషించుకుంటారు? వాళ్ళ పిల్లలంతా కూడా పస్తులుండే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం వెంటనే వివోఏలకు 4 నెలల జీతాలు వెంటనే రిలీజ్ చేయాలా. రిలీజ్ చేయని పక్షంలో CIT ఆధ్వర్యంలో రోడ్ల మీదకి వచ్చి భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేస్తున్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. వివోఏలకు 4 నెలల జీతాలు వెంటనే, వివోలకు 4 నెలల జీతాలు వెంటనే, వివోఏలకు 4 నెలల జీతాలు వెంటనే, వివోఏలకు 4 నెలల జీతాలు వెంటనే.